నిజంగా ఉన్నటువంటి దురాక్రమణని ఖాళీ చేస్తున్నాడు. పొమ్మని చెప్పండి, మల్లారెడ్డి తిరిగి పొమ్మని చెప్పండి, మొత్తం దొరుకుతాయి. ఇంకా రాజేశ్వరి తిరిగి పొమ్మని చెప్పండి, ఇంకా బాగా దొరుకుతాయి. అట్లాంటివి హ్యాండ్ ఓవర్ చేసుకోండి. ఇంకా ఫామ్ హౌస్ ఉన్నాయి, ఫామ్ హౌస్లు కేటీఆర్ ఏమో ఉంటే మీరు కొట్టేసుకోండి అంటున్నాడు. చాలా రాజేశ్వరి ఆయన్ని కొట్టేసుకోండి అంటున్నాడు. ఈయన సత్యహరిచంద్ర లాగా అఖిల నాగార్జున కూడా నేనే కొట్టేస్తాను అంటున్నాడు. ఇది సినిమా కాదనైనా బొకాయించడానికి, సినిమా కాదనైనా డూప్ ఫైట్ చేయడానికి వాస్తవ ప్రపంచం. అట్లా డూపులు కుదరదు. మేము చెప్పేది ఏంటంటే పక్షపాత వైఖరి లేకుండా నిష్పక్షపాతంగా పడకూడదే మేము సపోర్ట్ చేస్తాము. భవిష్యత్తు ఇంకా చాలా ఉంది. ఒకటి కొట్టారు కాబట్టి అడ్డం పెట్టడం కాదు, ఈ క్రమం కొనసాగితే మేము అబ్జర్వ్ చేస్తుంటాం. ఎక్కడైతే పక్షపాతం కనిపిస్తే అక్కడ డెఫినెట్గా మేము కూడా ఎదుర్కొంటాం. ఓవైసీ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. జిహెచ్ఎంసీ కూడా బఫర్ జోన్లో ఉంది, దాన్ని కూల్ చేస్తారా? ప్రభుత్వ కార్యాలయం సంబంధించి కూడా చాలా బఫర్ జోన్లో ఎఫ్టీఎల్ ఉన్నాయంటారు, దానికి ఏం చెప్తారు మీరు? ముందు ఎంఐఎం వాళ్ళు ఎంత కూల్ చేయాలి ముందర, ఆ తర్వాత గవర్నమెంట్లో రాదు నాకు ఇబ్బందిలా. ఎందుకంటే ఇది గవర్నమెంట్ సర్వీస్ సంస్థ, మీదంటే ప్రైవేట్ దోపిడీ సంస్థ. ఈ టౌన్లో ఎంఐఎం వాళ్ళు ఆక్రమించినంత ఎక్కువ భూములు ఎవరు ఆక్రమించలేదు. వాళ్ళే మోస్ట్ ఇల్లీగల్. ముందు వాళ్ళని ఖాళీ చేయించమని చెప్పండి, అప్పుడు గవర్నమెంట్ ఎక్కడ ఉంటే ఆలోచిద్దాం. గవర్నమెంట్ రాజేశ్వర రెడ్డికి సంబంధించినటువంటివి ఎఫ్టీఆర్లో ఉన్నాయి అని చెప్పేసి ఒకవైపు చెప్తుంటే పర్మిషన్ ఇచ్చారు అని చెప్తున్నారు. అంటే అది అధికారుల లోపమేనా, లేకపోతే పర్మిషన్ ఎవరిచ్చుంటే వాళ్ళని పట్టి కట్టి డబ్బులు వసూలు చేయండి, లేదా పర్మిషన్ ఇప్పించడానికి మంత్రి రికమెండ్ చేసి ఉంటే వాడిని పట్టుకొచ్చి నడిలు తీసుకుంటే మేము బట్టలు వేసి ఊరేగిస్తాం. ఏం కావాలంటే అంతలో పర్మిషన్ వాళ్ళని పట్టుకోండి. ఇప్పుడు మీరు వాడేవాడు దొంగతనం మీరు లంచం ఇచ్చే పర్మిషన్ తీసుకుంటే ఇది చూస్తూ ఉండాలన్నా? పర్మిషన్ ఊరికే ఇచ్చారా? ఊరికే మీరు అందరికీ పర్మిషన్ ఉంటాయి. ఆయా సందర్భాల్లో ఆయా అధికారులకు డబ్బులు తెచ్చుకున్నారు, వీళ్ళు ఊరికే తెచ్చుకోలే. కాబట్టి ఇదంతా అనుభవిస్తున్నారు. అవి కూడా కట్టండి, వాళ్ళ పేరు కూడా చెప్పండి. వాళ్ళ డబ్బులు ఉంటే వాళ్ళని పట్టుకోవాలి, మిమ్మల్ని పట్టుకోవాలి. ఇప్పటిదాకా అనుభవించిన దాన్ని మీరు కక్కాలి. దాని మీద డబ్బులు వసూలు చేసేటువంటి ప్రక్రియ ఈ హైడ్రా చేయాలని కోరుతున్నాను. సార్ అట్లే బీజేపీ ఎంపీ రఘునందరావు కూడా కొన్ని కామెంట్స్, సుప్రీంకోర్టు అక్రమ నిర్మాణాలకు సంబంధించి కూల్చివేయాలని చేస్తే అక్రమార్కులు కూల్చివేసే సమయంలో వెళ్ళి కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకుంటారు, ఇది కరెక్ట్ కాదంటున్నారు, తను సపోర్ట్ చేస్తూ ఉంటారు. మన రాజ్యాంగం లోపమే అది. దొంగలకి అవకాశం ఇచ్చింది, దోపిడీదారులకు అవకాశం ఇచ్చింది, నిజమైన అవకాశం ఇస్తే మీరు కొట్లాడుకొని సాగుంటారని చెప్పింది. అందులో సివిల్ లిటిగేషన్ ఒకసారి కోర్టులో స్టే వచ్చేస్తే అది తెగదు. ఆయన ఏమంటున్నారు, మాకు నోటీస్ ఇవ్వండి అంటున్నాడు. నోటీస్ ఇస్తే కోర్టులో స్టే తీసుకున్నాక మీరు నోటీస్ సివిల్ లిటిగేషన్ 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు జరుగుతుంది. అందువల్ల ఈ సివిల్ లిటిగేషన్లో కూడా చట్టాలు మారాలా, ఈ కోర్టుల వ్యవస్థ కూడా మారాలా. అన్నిటికీ ఒకటే ఎద్దిందంటే ఘాటు కట్టేయండి అనే పద్ధతుల్లో అన్నిటికీ స్టే తీసుకుంటూ కూర్చున్నట్టు కుదురుతుంది. అందులో న్యాయ వ్యవస్థలో లోపాలు ఉన్నాయి. ఒకటి సివిల్ కేసు చాలా పెండింగ్ జరుగుతుంది. అవసరం డబ్బులు ఉన్నప్పుడైతే 50 ఏళ్ళు నడిపించుకోవచ్చు. ఆ డబ్బులు పోకల్లా ఇప్పుడు అడ్డం కొట్టి తీసేసేయండి, మనం చూసుకుందాం. సార్ జాన్వాడ ఫామ్ హౌస్ కేసులో సంబంధించి కూడా కోర్టుని ఆశ్రయించారు. అంటే అందులో తప్పు చేసామని ఒప్పుకున్నట్టేనా? వాళ్ళు తప్పు చేసేవాళ్ళే కదా కోర్టుకు పోతారు. తప్పు చేసేవాళ్ళు కదా గవర్నమెంట్ పోతుంది. తప్పు చేసేవాళ్ళు కదా కోర్టుకు పోతారు. కోర్టులో తెల్ల కాగితం ఇచ్చేసి స్టే ఇచ్చేస్తున్నారు. ఊరికి సంతకం పెట్టి కాగితం ఇచ్చేసి స్టే వచ్చేస్తామని ఆ స్టేట్మెంట్ ఆడిపిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా కోర్టుకు ఎవడు పోయాడంటే వాళ్ళు తప్పు చేసినట్టు లెక్క అని నా ఉద్దేశం. జనైన్గా ఉండేవాడు ఎప్పుడు కోర్టుకు పోవడం ఫైట్ చేస్తాడు. సిపిఐ పార్టీ నుంచి స్టాండ్ ఎలా తీసుకోబోతున్నారు? ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచి మా స్టాండ్ ఒకటే. అది మమ్మల్ని పట్టించుకోలేదు. ఇప్పుడు వచ్చింది, పంట పండింది, దాన్ని గట్టిగా చెప్తున్నాం. మా పార్టీ ఇప్పటి నుంచి కాదు. హయాత్ నగర్ కాడ ఇంజనీరింగ్ కాలేజీ కట్టారు. ఏది భూదాని భూమిని కట్టకూడదు. భూదాని భూమిని ఆక్రమించి ఇంజనీరింగ్ కాలేజీ కట్టుకున్నారు. మేము మొదటి నుంచి ఫైట్ చేస్తున్నాము, అది కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు కొరికి వచ్చింది కాబట్టి ఇంకొంచెం గట్టిగా ఫైట్ చేయడం ద్వారా ఈ ప్రభుత్వ చర్యలపైన ఇంకా స్పీడ్గా ముందుకు పంపించి పబ్లిక్ సపోర్ట్ కూడా తీసుకొని ప్రయత్నిస్తున్నాం.